నమస్తే మిత్రులారా. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి తిరుపతి, శ్రీశైలం భక్తుల విషయంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తిరుపతిలో లడ్డూ ప్రసాదంలో ఆవు కొవ్వు కలిసింది అని, లేదా జంతువుల యొక్క కొవ్వు పదార్థాలతో లడ్డూలు తయారు చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి సరైనటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తైతే, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుపతి లడ్డు ప్రసాదంలోనే జంతువు కొవ్వు యొక్క అవశేషాలు ఉన్నాయని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా దీనిపైన పెద్దగా స్పందించినటువంటి విషయం బీజేపీ పార్టీ మరియు హిందూ సంస్థలు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు లేదా ఇతర సంస్థలు పెద్దగా స్పందించకపోవడమే మనం ఒక ఆశ్చర్యానికి గురి కావాల్సినటువంటి విషయంగా భావించవచ్చు. ఇక్కడ మరి ఎందుకు స్పందించలేదు పెద్దగా అని చెప్పేసి మనం చూసినట్లయితే, అక్కడ జగన్‌కు కావాల్సినటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ పార్టీకి కావాల్సినటువంటి వ్యక్తి. ఇక్కడ భక్తి అనేటటువంటిది గానీ, ధర్మం అనేటటువంటిది గానీ సెకండరీగా మారిపోయి, ఎన్నికలు, రాజకీయమే ప్రధానమైనటువంటి విషయంగా ముందున్నటువంటి పరిస్థితి. మనము అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రాలలో మాత్రమే ధర్మం గురించి, భక్తి గురించి మాట్లాడేటువంటి సందర్భం తప్ప, హ్మ్, బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశం లేనటువంటి రాష్ట్రాలలో వాళ్ళు ఏమాత్రం మాట్లాడలేరు. పైగా బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రతిపక్ష, అధికార పక్ష పార్టీ కావుననే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లడ్డూ వివాదంలో బీజేపీ కానీ, మరియు హిందూ మహాసభ సంఘాల్లాంటి కానీ, అట్లాగే ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్తు సంఘాల్లాంటివి కూడా పెద్దగా జోక్యం చేసుకోకుండా ఏదో ఒక మాట, 2 మాటలతో ఖండిస్తూ దాన్ని వదిలిపెడతా ఉన్నాయి. మొన్నటికి మొన్న శ్రీశైలంలో శివభక్తులపైన చాలామంది అక్కడికి రావడం జరిగింది. భక్తులుకి ఏమాత్రం సౌకర్యాలు కల్పించకుండా, కనీసమైనటువంటి నీటి వసతి, తాగడానికి నీళ్ళు లేక ఇబ్బందులు పడతా ఉంటే, ఉండడానికి నీడ లేకుండా ఉంటే స్వాములందరూ తిరగబడ్డారు. వాళ్ళ బాధను వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో భక్తులపైన, శివస్వాములపైన లాఠీ చార్జీ చేయడం అనేది జరిగింది. ఇదే సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాలు, కర్ణాటక రాష్ట్రాలలో, అంటే బీజేపీ అధికారంలో లేనటువంటి రాష్ట్రాలలో జరిగి ఉంటే మాత్రము దేశమంతా రావణ కాష్టములా ఈరోజు జరిగి ఉండేది. ఎక్కడ చూసినా అల్లర్లు, ధర్నాలు, మీటింగులు, హిందూ ధర్మానికి అన్యాయం జరిగింది, హిందూ ధర్మానికి అన్యాయం జరిగింది, ఇంత ఘోరమా, ఇంత దారుణమా అని చెప్పేసి దేశవ్యాప్తమైనటువంటి నిరసనలకు పిలుపునిచ్చేటటువంటి వారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుపతి లడ్డు ప్రసాదంలోనే వాళ్ళు మౌనంగా ఉన్నారు అంటే, ఈరోజు ధర్మము, భక్తి ప్రధానమైనటువంటిది కాదు. కేవలం రాజకీయమే ప్రధానమైనటువంటి పరిస్థితి. శ్రీశైలంలో శివస్వాముల పైన ఇంత దారుణమైనటువంటి లాఠీ చార్జ్ చేస్తే కూడా ఈరోజు ప్రధాన మీడియా కొద్ది వరకు మాత్రమే చూయించగలిగింది. దానికి గల కారణము అటు వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగానే ఉండాలి, చంద్రబాబు గారికి అనుకూలంగానే ఉండాలి, మోడీ గారికి కూడా అనుకూలంగానే ఉండాలి అనేటువంటి విధానాలతో ఈ రకంగా చేయడం అనేది జరిపింది అనిపించింది. ఈ సంఘటనలు ఇక్కడ ఏ రాష్ట్రంలో అయినా మన దేశంలో జరిగి ఉంటే 24/7 అన్నట్లుగా టీవీలలో, పేపర్‌లలో, సోషల్ మీడియాలలో విపరీతమైనటువంటి విద్వేషాలను రెచ్చగొడుతూ ఈరోజు ప్రచారం ప్రసారం చేసి ఉండేవాళ్ళు. కావున ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది కావున దేశమంతా ఊపిరి పీల్చుకోగలిగింది. లేదంటే మరే రాష్ట్రంలో జరిగి ఉన్నా దేశమంతా ఒక అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి. దేశమంతా ఎప్పుడు, ఎక్కడ ఏమి జరుగుతుందో అని ఎదురు చూసేటటువంటి పరిస్థితి వచ్చి ఉండేది. మనమంతా
చాలా సంతోషించాలి. ఈ రకమైనటువంటి విషయాలలో ఎప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకుందాము. అది ఒక అనుకోకుండా సంఘటన జరిగినా, లేదా ప్రమాదవశాత్తు జరిగినా, భక్తులు ఎక్కువ రావడం మూలంగా జరిగిందా అని చెప్పేసి అనేక కారణాలు ఏవైనప్పటికీ, అది ఒక సంఘటనగా చూసి అక్కడితో వదిలిపెట్టి దానిపైన బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి పోరాటం చేయొచ్చు, పిలుపులివ్వచ్చు. కానీ కేవలం మతమే ప్రధానంగా భావించి ధర్నాలు, మీటింగులు, రాస్తారోకోలు చేసి దేశవ్యాప్తంగా అగ్నిగుండంలా రాజేసేటటువంటి విధానాలు ఉండకూడదని, ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ఎన్నో సంఘటనలు జరిగినా ఎంత మౌనం వహించారో, దేశవ్యాప్తంగా అలాంటి సంఘటనలు జరిగినప్పుడు సంయమనం పాటించాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను మిత్రులారా. థాంక్ యూ.